ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తాము. నా ప్రేమగల తండ్రి, నా దేవా, నా మాట ఆలకించువాడా, నన్ను ప్రేమించు దేవా, నీకు ధన్యవాదాలు. ఈ సమయంలో నీ వాక్యం ఇచ్చుటకు నాకు సహాయం చేశావు. ఈ సమయం కొరకు నీకు ధన్యవాదాలు. నన్ను నీ చేతులు అప్పగించుకొనున్నాను. నీ కొరకు వాడుకోనమని నీ మాట నా నోట నుంచి అందరి కొరకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు సహాయం చేయండి. ఈ వాక్యం పెంచుటకు నాకు సామర్థ్యము, జ్ఞానము మెచ్చి నీ ఆత్మల నడుపులో నడిపించి అందరికీ వినగలిగిన మనసు, లోపడిన మనసు ఉంచుమని, వాక్యం అందరికీ ఆశీర్వాదకరంగా ఉండునట్లు ఆత్మ నడుపులో నడిపించే ఆత్మ కార్యం చేయమని, నన్ను నీ రక్తంతో కడిగి నన్ను పరిశుద్ధపరిచి నీ కొరకు వాడుకొనుమని ఈ చిన్న ప్రార్థన నీ నామమును మహిమపరచుకొనుమని చిన్న ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు రూతు గురించి కొంచెంసేపు వాక్యం చదివి ధ్యానించినాను. రూతు ఎక్కడ నుండి వచ్చింది, ఎలాగూ మార్పు చెందింది, ఆత్మరీతిగా మనం కొంచెంసేపు వాక్యం చూస్తాము, ధ్యానం చేస్తాము. మనం చదివితే రూతు 1 అధ్యాయం 1 నుండి 5 అధ్యాయం వరకు మనం చదివితే ఎలీమెలెకు రూతు 1 అధ్యాయం 1 వచనం నుండి 5 వచనం వరకు మనం చదువుతాము. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలువగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండునట్లు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నహోమి. అతని 2 కుమారులు వెళ్ళి మగ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ప్రరాస్తియుడు. వారు మోవాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నహోమి బెనిమెట్టి అయిన ఎలీమెలెకు చనిపోయెను. వారి తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచియుండిరి. వారు మోవాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. వారిలో ఒక్కదాని పేరు ఓర్బా, రెండవ దాని పేరు రూత్. మనం 5 వచనం వరకు చదివి వచ్చాం. ఈ వాక్యంలో ఎలీమెలెకు కుటుంబంలో ఈ కుటుంబం కరువు వచ్చింది కనుక బెత్లెహేము విడిచి మోవాబు వెళ్ళింది. అట్టి తర్వాత మనం చూస్తే మోవాబు పెళ్లి చేసుకొనేను. ఒక్కదాని రూత్, ఒక్కదాని ఓర్పా. మనం చూస్తే రూత్ జీవితం గురించి మనం ఈరోజు కొంచెంసేపు చూస్తాము. మోవాబు దేశమును కాపురముండునట్లుకు వెళ్ళెను, కరువు వచ్చిన అందుకనే. మనం చూస్తే మోవాబు అని మనం పేరు ఎక్కడ వచ్చింది మనం చూస్తే ఆదికాండం 19 అధ్యాయం 37 వచనం. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు పేరు పెట్టెను. మనకు తెలుసు. ఈ వాక్యంలో మనం చదివితే లూతు 2 కుమారులు. కుమారి పెద్దది
మనం చూస్తే పెద్దది కుమారుని కని వారికి మోయాబు అని ఈ పాపంలో చనిపించెను. అందువలన మోయాబు దేశ మనం చూస్తే మోయాబు దేశం దేవుడికి ఎంతో అసహ్యమైనది మనం చూస్తాము. ద్వితీయోపకాండంలో మనం చూస్తే ద్వితీయోపకాండం 23 వచనం మనం చూస్తే ద్వితీయోపకాండం 23 వచనంలో మనం చూస్తే 10 తరముల వరకు దేవుని మందిరంలో రాకూడదు అని దేవుడు వాళ్ళకు సెలవించినారు. మందిరంతో దూరంగా ఉన్నారు. శాపం మనం చూస్తాము. అటు మనం మోవాబు చూస్తే లోహమును చూసనంగా ఉన్నది. లోక జీవితం, విగ్రహ ఆరాధనలు అన్నీ అక్కడ ఉన్నది. అట్టి దేశముల నుండి రూతు వచ్చెను మనం చూస్తాము. ఆ రూతు జీవితం ఎలాగూ మార్పు చెందింది మనం చూడతాము. ఒకటి అధ్యాయం రూతు 1 అధ్యాయం 16 వచనం. 1 అధ్యాయం 16 వచనం. నన్ను ప్రతిమాలు కొనున్నప్పుడు నీవు వెళ్ళి చోటికే నేను మనం చదువుతాము. 15 వచనంలో ఉన్నది. ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగి పోయేనదే. నీవును నీ తోడి కోడలి వెంబడింప వెళ్ళమనేను. అందుకు రూతు నా వెంబడి రావత్తయని నన్ను విడిచి పెట్టుమనియు నన్ను ప్రతిమాలు కొనినందు నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. నీవు నివసించు చోటినే నేను నివసించేదను. నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు. నీవు మృత్యు పొంది చోటినను నేను మృత్యు పొందేదను. రూతు ఏం చెప్పిందే? నవోమి చెప్పింది, తోడు కోడలు మీ తండ్రి ఎత్తను నీ దేవుడి ఎత్తలను వెళ్ళింది, నీవు వెళ్ళు చెప్పినప్పుడు రూతు ఏం చెప్పింది? నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజల నా ప్రజలు. నీ ఎక్కడ నివసించినో అక్కడ నేను నివసించేదేను. నీ పాతబడిన స్థలమందే నేను పాతబడేను అని మంచి నిర్ణయం తీసుకున్నది. నీ దేవుడే నా దేవుడు. వాళ్ళు మూర్తి విగ్రహ ఆరాధన చోటిల నుండి వచ్చింది. ఏమి చెప్పింది? నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలు నా ప్రజలను ఒక మంచి నిర్ణయం తీసుకున్నది మనం చూస్తాం. ఓర్పాతో వెళ్ళింది, ముత్తు పెట్టి వెళ్ళిపోయాను మనం చూస్తాము. రూతు అతను విడవకుండా వెంబడించెను, దేవుని హత్తుకొనెను మనం చూస్తాము. దేవుని విడవకుండా హత్తుకొనెను, అతను వెంబడించి వచ్చెను మనం చూస్తాము. ఈ కోసం రూతు జీవితం మార్పు వచ్చింది. రూతు జీవితంలో ఆశీర్వాదం వచ్చింది మనం చూస్తాము. తర్వాత మనం చదివితే 19 వచనం మనం చదువుతాము. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు మనం ముందు చదువుతాము. వారి ఇద్దరు బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణము చేసిరి మనం చూస్తాము. 18 వచనం చివరలో రాయబడింది. వారి ఇద్దరు బెత్లెహేమునకు వచ్చే వరకు
ప్రయాణం చేసిరి. ఇద్దరు కలిసి వచ్చారు. మనం ఏ వాక్యంలో చదువుతాము. ఇద్దరు కలిసి ఉంటుట ఎంతో మంచిది మనం చూస్తాము. ఈ ఇద్దరు ముగ్గురు కలిసి ఉంటుట మనం వాక్యంలో చదివితే కీర్తనలు 133:1 సహోదరులు కలిసి ఉంటుట ఎంతో మనవరము మనం చూస్తాము. అట్టి వలన ఆశీర్వాదం వచ్చింది. మనం చూస్తే రూత్ నహోమితో కూడా కలిసి వచ్చింది మనం చూస్తాము. బెత్లెహేము వచ్చే వరకు కలిసి నడుచుకొని వచ్చాను. మన జీవితంలో కూడా పరివారితో కలిసి నడుచుకోవాలా, పిల్లలతో కూడా కలిసి నడుచుకోవాలా, సంఘంతో కూడా కలిసి నడుచుకోవాలా. మనం వేరుగా ఉంటే ఏమీ ఆశీర్వాదం ఉండదు మనం చూస్తాము. కలిసికోవాలా. మనం సంఘంతో పెద్దలతో సేవకుతో కూడా కలిసి వెళ్ళాలా. మనం ఈ వాక్యం మనం నేర్చుకున్నాము. సంఘంతో కలిసి వెళ్ళాలా, నడుచుకోవాలా, ముందు సాగించి వెళ్ళాలా మనం చూస్తాము. సంఘంతో సేవకుతో కూడా కలిసి వెళ్ళాలా, నడుచుకోవాలా. సేవకుతో కూడా కలిసి భార్య భర్త ఇద్దరు కలిసి దేవుని మార్గంలో వెళ్ళాలా మనం నేర్చుకున్నాము. అట్టి తర్వాత మనం చూస్తే 1:22 చూస్తాము. 1:22 ఆమె కోడలు మోయాబు దేశముల నుండి తిరిగి వచ్చిరి. వారి ఇద్దరు ఎవర కోద ఆరంభములో బెత్లెహేము చేరిరి మనం చూస్తాము. మనం చూస్తే 2:1 చదివితే రూత్ ఏం చెప్పింది? నేను ఒక పొలంలో వెళ్ళేదను చెప్పింది. పొలంలో వచ్చింది. పొలంలో ఏరినప్పుడు కాలంలో వచ్చింది. అప్పుడు మోయాబురాలైన రూత్ ఒక పొలములను వెదకెను, ఒక పొలములను వెళ్ళాను మనం చూస్తాము. ఒక పొలంలో వెళ్ళి ఎవడు కన్ను దృష్టిలో కటాక్షం పొందిందో ఆ పొలములకు పని చేయుట వెళ్ళదేను చెప్పింది మన వాక్యంలో చదువుతాము. మొట్టమొదటిగా మోవాబుల నుండి వచ్చింది. వచ్చిన తర్వాత అటు ఇటు తిరగలేదు, చూచుట లేదు. మొట్టమొదటిగా మనం చూస్తే పొలములను వెదకెను మనం చూస్తాం. పొలం చూసనంగా కలిసి ఒక సంఘము సూచనగా ఉన్నది మనం చూస్తాము. సంఘమును వెదకింది మనం చూస్తాము. మనం కూడా ఎక్కడ వెళ్ళినప్పుడని సంఘమును వెదకాల. సంఘమును కొంటుటకు మనం జీవితం అక్కడ వెళ్ళాలా మనం చూస్తాము. మొట్టమొదటిగా సంఘము వెదకింది. సంఘములో అది దేవుడి మందిరంలో వెళ్ళింది మనం చూస్తాము. మనం మందిరం పొలం చెప్తే మందిరంలో వెళ్ళాలా మనం కూడా. ఎవరైనాను సరే, మోవాబు స్త్రీయే అన్య దేశముల నుండి వచ్చింది, ఆయనప్పటిని పొలములకు వెళ్ళింది పని చేయుట. మన జీవితం కూడా అలాగే ఉండవలసి ఉన్నది మనం చూస్తాము. అట్టి తర్వాత మనం చూస్తే 1:22 మనం చూస్తాము. పొలములకు యెరూషలేములకు తిరిగి వచ్చాను మోవాబు దేశంలో. మన మోవాబు దేశముల నుండి బెత్లెహేముకు వచ్చాను. వచ్చిన తర్వాత పొలములకు వెళ్ళాను మనం చూస్తాము. అట్టి తర్వాత మనం చూస్తే 2వ అధ్యాయం మనం చూస్తాము. 8 వచనం.
అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములలో ఏరుకొనుట పోవద్దు, దీనిని విడిచి పోవద్దు. ఇట్లా ఇచ్చుట నా 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 పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. మన ఏ వాక్యంలో చదివితే బోవాజు రూతుతో ఇట్లనేగా, ఈ పొలములను విడిచి వేరే పొలములకు వెళ్ళవద్దు మనం వాక్యంలో చదువుతాము. దీనిని విడిచి పోవద్దు మనం చూస్తాము. ఏ పొలం ఏం చెప్పాను? దేవుడి మందిరము. మందిరమును మనం విడిచి వెళ్ళకూడదు. మన ఏ రోజులో ఎక్కడైనాను చూస్తే ఎంతోమంది ఈ మందిరంలో కొంచెంసేపు ఉంటారు, ఆ మందిరంలో కొంచెంసేపు ఉంటారు, అక్కడే ఇక్కడే తిరిగితే ఉంటారు, ఒక్క మందిరంలో నిలకడగా ఉండలేదు. మనం చూస్తే బోవాజు చెప్పినారు, పనికత్తెలతో కూడా నిలకడగా ఉండుము. నిలిచి ఉండాలా, మనం సేవకుతో కూడా నిలిచి ఉండాలా, మందిరంలో నిలిచి ఉండాలా. అప్పుడే మనకు ఆశీర్వాదం వచ్చును మనం చూస్తాము. మనం చూస్తే కీర్తనలు 92 అధ్యాయం 13-14 వచనంలో మనం చూస్తే, దేవుని మందిరంలో నాటపడిన వాడు వర్తించబడుదురు మనం చూస్తాము. దేవుని మందిరంలో నాటపడాలా. ఈరోజు ఇక్కడే నాటపడాలా, వేరే ఒక్క రోజు అక్కడే నాటపడాలా. అలా ఉంటే ఏ చెట్టువి మనం ఇక్కడే కొంచెంసేపు, అక్కడే కొంచెంసేపు, అక్కడే కొంచెంసేపు నాటపడితే చెట్టు వర్తిలింపబడదు, ఫలం ఇయ్యలేదు, ఏమీ పనికిరాదు మనం చూస్తాము. అలాగే మన జీవితం కూడా కొంచెంసేపు ఇక్కడే ఉండాలా, కొంచెంసేపు అక్కడే ఉండాలా, తిరిగి వెళ్ళకూడదు. మనం ఒకే మందిరంలో నిలకడగా ఉండాలా. పనికత్తెలతో కూడా, సేవకుతో కూడా మనం నిలకడగా ఉండాలా. అప్పుడే మనం వర్తిలింప జీవితం మన జీవనంలో ఉండవచ్చును మనం చూస్తాము. మనం చూస్తే 10 వచనంలో 90 వచనంలో మనం చదివితే, రూతు 1-2 అధ్యాయం 9 వచనం, వారు కొయ్యి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు త్రాగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేతిన నీళ్ళు త్రాగుమని చెప్పాను. మన వాక్యములో చదివితే బోవాజు రూతుకో చెప్పినారు, నీ ఎక్కడికి వెళ్ళవద్దు, యవనస్తులకు ఆజ్ఞ చెప్పించినాను, పనికిలతో ఎక్కడైనా కనిపెట్టి అక్కడ వెళ్ళు బోవాజు చెప్పినారు. అలాగే రూతు చేస్తుంది. ఏం చెప్పినారు మనం చూస్తే, రూతుతో, యవనస్తులకు ఆజ్ఞాపించెను, మీకు ఏమీ చెడుతనం చేయదు, కాపాడుటకు నేను ఆజ్ఞాపించాను. దేవుడు మందిరంలో మనకు సురక్ష దేవుని మందిరంలో మనకు నిలకడగా ఉండినప్పుడే మనకు దేవుడు కాపాడుచున్నాడు మనం చూస్తాము. అలాగే బోవాజు చెప్పినారు, ఎక్కడ వెళ్ళలేదు, కనిపెట్టి వెనక వెళ్ళుము, అప్పుడే నీకు ఏమీ ఆపత్తు రాదు, కాపాడేను చెప్పినారు. మనకు మందిరంలో ఏమీ ఆపత్తు రాదు. మనం కీర్తనలు
91 అధ్యాయం 5 వచనం, 5 వచనం 4 వచనంలో చూస్తే, 1 వచనంలో చూస్తే దేవుని రెక్కల కింద మనకు సురక్షితం దొరికింది. అలాగూ పోవాసు చెప్పినారు, నీకు ఇక్కడే సురక్షితం దొరికెను, మనకు మందిరంలో సురక్షితం దొరికెను. మనం చూస్తే మన 2 అధ్యాయం, రూతు 2 అధ్యాయం 12 వచనంలో మనం చూస్తే, యెహోవా నీకు చేసిన దానిని ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చిదివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. మన ఈ వాక్యంలో చూస్తే రూతు వచ్చింది, ఈ కోసం చెప్పినారు పోవాసు, నీ ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళవద్దు, ఇక్కడ మీకు సురక్షితం దొరికెను, మనకు దేవుడి మందిరంలో సురక్షితం దొరికెను. మనం పనికలతో వెంబడించి పనికలతో కూడా ఉండును, దేవుని మందిరంలో ఉండినప్పుడు మనకు సురక్షితం దొరికెను. మనం చేస్తే ఆ పనికి దేవుడు ప్రతిఫలం ఇచ్చుచున్నారు మనం చూస్తాము. ఈ కోసం మన ఏ పని అయినను చేయవచ్చు, చేపల వేయవచ్చు, మన ఏమి చిన్న చిన్న పని పెద్ద పని ఏం చేసేను ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడే మనం చూస్తాము. రెక్కల కింద వచ్చిన మనకు సురక్షితం ఉండును మనం చూస్తాము. ఈరోజు దేవుడే మనకు కాపాడుచున్న వచ్చెను, రెక్కల కింద మనము మూసుకొని రెక్కల కింద మనము సురక్షితం ఇచ్చెను మా దేవుడు. ఈ కోసం మనం దేవుడికి ఎంతో ధన్యవాదాలు చెల్లించాలా. రూతుకు ఎలాగో మోవాబుల నుండి వచ్చిన వాళ్ళకు దేవుడు సురక్షితం రెక్కల కింద దొరికిందో, అలాగూ మనము కూడా దేవుడి రెక్కల కింద ఉండినప్పుడే దేవుడు మనకు సురక్షితం ఇచ్చుచున్నాడు మనం చూస్తాము. మనం చూస్తే రూతు 2 అధ్యాయం 10 వచనం, 2 అధ్యాయం 10 వచనం. అందుకు ఆమె సాగిలపడి తల వలంచుకొని, ఏమి తెలిసి పరదేశి అయిన నాయందు లక్ష్యం ఉంచునట్లు నీకు కటాక్షము కలిగేను అని చెప్పగా మనం చూస్తాము. ఈ వాక్యంలో చూస్తే రూతు ఎంతో దీనత్వంతో వణంగి పోవాసుకు తల వణంగి వందనం చేసాను మనం చూస్తాము. పరదేశి అయిన నాకు మీ దృష్టిలో కటాక్షం పొందుటకు నాకు నీ కటాక్షము కలిగేను చూస్తాము. మనం కూడా ఒకరోజు పరదేశి అయి ఉన్నాము, దేవుడి దగ్గర రాకుండా దూరంగా ఉన్నాము, మనము దేవుడు వాగ్దానముకు దూరంగా ఉన్నాము. మట్టి వాటిని దేవుడు మనము ఎరిగేను, దేవుడు మనము స్మరించెను మనం చూస్తాము. అట్టి వాటిని దేవుడు పరదేశి అయిన మోవాపురాలైన రూతును కటాక్షం పొందేను. అలాగే మనము కూడా దేవుడి కన్ను దృష్టిలో కటాక్షము పొందేదము మనం చూస్తాము. కొలోసి ఎబేసీలో మనం చదివితే మనకి వాక్యం దొరికింది. దేవుడు మన రక్తం చేత మన దగ్గర పిలుచుకున్నాడు మనం వాక్యంలో చదువుతాము. మనం పరదేశీలము, దేవునికి దూరంగా ఉన్నాము, దేవుని వాగ్దానంకు దూరంగా ఉన్నాము. అట్టి వాటిని దేవుడు మన రక్తం చింది మనము తమ దగ్గర పిలుచుకున్నారు మనం చూస్తాము.
అలాగూ మన మీద దేవుడు కటాక్షము ఉంచి ఉన్నారు మనం చూస్తాము. అట్టి తర్వాత మనం చూస్తే 2 అధ్యాయం 22 వచనం మనం చదువుతాము. అప్పుడు నహోమి తన కోడలైన రూతుతో, నా కుమారి, అతని పనికత్తెలతో కూడనే బయలుదేరుచు వేరొక చెనిలోని వానికి నీవు కనపడకపోవుట మంచిదేనెను. నహోమిబి అలాగే చెప్పింది. బోవాజు ఎలాగ చెప్పినారో అలాగే నహోమిబి కోడలతో చెప్పింది. నీ వేరొక పొలములకు వెళ్ళవద్దు, కనపడకూడదు చెప్పినారు. ఇలాగ మనం దేవుడు ఎప్పుడెప్పుడు విడిచిపెట్టితామో, ఎప్పుడెప్పుడే దేవుని మందిరము విడిచిపెట్టుదామో, వేరొక పొలంలో, వేరొక చోటులో, వేరొక స్థలములో వెళ్ళి మనం ఇష్టానుసారంగా జీవించుదాము. ఈ కోసం నహోమి చెప్పింది, వేరే ఒక్క పొలంలో కనపడకూడదు చెప్పింది. మనం కూడా లోకరీతిగా ఎక్కడెక్కడ వెళ్ళి మన ఇష్టానుసారంగా జీవించినాము. ఈ కోసం నహోమి చెప్పింది, నీ వేరే ఒక్క పొలంలో వెళ్ళకూడదు, బోవాజు కనపడకూడదు, కన్ను కనపడకూడదు. దేవుడు మనలను అలాగూ ఉండవలసినది కోరుచున్నారు. మనము వేరే చోటికి వెళ్ళకూడదు, దేవునికి ఇష్టం లేకుండా చోటికి వెళ్ళకూడదు, దేవునికి ఇష్టం లేకుండా సంఘంలో వెళ్ళకూడదు మనం చూస్తాము. అలాగే మనము దేవుని పనికలతో కూడా ఉండాలా, దేవుని సంఘములతో ఉండాలా. అప్పుడే మనకు ఆశీర్వాదమును కాపాడుతలను మనకు దొరికెను మనం చూస్తాము. మనం తర్వాత మనం చూస్తే 3 అధ్యాయం 3 వచనం మనం చూస్తే, ఒకటిల నుండి 3 వచనం వరకు మనం చదివితే, ఇదిగో రాత్రి అతడు కలయము ఎవలు తూర్పు పట్టబడి పోవుచున్నాడు. నీవు స్నానమును చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని కళ్ళములకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుసించుకొనుట. మనం ఏ వాక్యములో చదివితే 4 మన ప్రకారం 4 విధముగా మనం చూస్తాము. నహోమి ఏం చెప్పింది? మొట్టమొదటిగా నీ స్నానము చేసుకో, రెండవది తైలము పూసుకో, మూడవది బట్టలను కట్టుకో, నాలుగవది భోజనం చేసి పండుకొనుట తర్వాత నీ కాలు ఎత్త నుండి పండుకో మన చదువుతాము ఈ వాక్యంలో. అప్పుడు ఈ 4 కార్యములు చేస్తుంది మనం చూస్తాము. మొట్టమొదటిగా స్నానము చేయాలా. స్నానం ఎందుకు చూసనగా ఉన్నది? రెచ్చనం పొందాలా. మనం రూతు కలములో వచ్చిన తర్వాత, ఏ పొలంలో వచ్చిన తర్వాత రెచ్చనం పొందింది మనం చూస్తాము. మొట్టమొదటిగా స్నానము చేసుకో, రెండవది తైలం ఆత్మకు చూసనంగా ఉన్నది, మూడవది మనం చూస్తే బట్టలు కట్టుకో, రెచ్చన వస్త్రము కట్టుకోవాలా మనం, నాలుగవది దేవుని బోవాజు కాలు నొత్త పండుకొన్నది, మనం దేవుని పాదం కాలు నొత్త కూర్చుండి దేవుని వాక్యం చదవాలా మనం చూస్తాము. ఈ 4 కార్యములు మన జీవితంలో ఉన్నప్పుడే మనం
రక్షణం పరిపూర్ణంగా వచ్చును మనం చూస్తాము. రూతు జీవితంలో స్నానం చేసింది, తైలం పూసుకొనేది, పట్టల కట్టుకొనేది, తర్వాత పండుకొన్నది, కాలులో కింద పండుకొన్నది మనం చూస్తాము. మనం రక్షణ వస్త్రము యేసయ్య 61:10 మేము చదువుతాము. యేసయ్య 61:10లో మనం చదువుతాము. రక్షణ పట్టలు నీది వస్త్రములు తర్పించెను మనం చూస్తాము. మనం చూస్తే తైలం పూసికొనుము, ఆత్మతో నింపబడి ఉండాలా. దశలోనికెల్లో మనం చదివితే 5 అధ్యాయంలో ఆత్మతో నింపుకోవాలా మనం చూస్తాము. పట్టలు వేసుకోవాలా మనం చూస్తాము. స్నానం చేసుకోవాలా. చివరగా మనం చూస్తే కాళ్ళలో పంటుకొన్నది మనం చూస్తాము. మనం కొంచెం 2 వచనం చదువుతాము. ద్వితీయోపకాండం 33 అధ్యాయం వ్యవస్థ వివరణ ద్వితీయోపకాండం 33:3 మనం చదువుతాము. ముప్పై మూడు చదువుతాను. ఆయన జనములను ప్రేమించుచు ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుండుదురు. వారు నీ పాదముల నొత్త సాగిలపడుదురు. నీ ఉపదేశమును అంగీకరించుదురు మనం చూస్తాము. పాదముల సాగిలపడి ఆయన ఉపదేశమును అంగీకరించెదరు. ఎవరు పాదముల నొత్తకు? దేవుడు పాదముల పరిశుద్ధ అందరూ పాదముల నొత్తకు వెళ్ళి ఉపదేశం పొందుదురు మనం చూస్తాము. ఏ వాక్యం మనం చదివితే యేసయ్య 50 అధ్యాయం 50 का 3 हम पढ़ने से యేసయ్య మూడు 4 వచనం. ఆకాశము అవి 53 వచనం. తీసేని తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినుటనట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉత్తరమియ్యన నాకు విని పుట్టించుచున్నాడు. వినగలిగినట్లు మనం దాసులకే మనము నోరు తెరచెను. ఉదయంలే నేర్చి దేవుడు ఆ వాక్యమును వినుటకు నా చెవిని తెరచెను. బుద్ధి పడిపించుటకు నా నోరు తెరచెను మనం చూస్తాం. మనం చేసే వలనే నేర్చుకొనుట దేవుడి పాదములో పాదముల నొత్తకు వెళ్ళాలా చరణంలో. అప్పుడే మనం వాక్యము నేర్చుకుంటాము. ఇతరుకు వాక్యం వచ్చున్నాము మనం చూస్తాము. ఇతరుకు కొనవచ్చు చున్నాము మనం చూస్తాము. అట్టి వలన మనం చూస్తే లూకా 10 అధ్యాయం 10
41. నలభై ఒకటి వచనం చదువుతాను. 10 అధ్యాయం 41. లూకా 10 అధ్యాయం 41. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవే అనేకమైన పనులను కూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియై ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె నొత్త నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. మనం చదువుతాము. మార్తా మార్తా, నీ అనేక కార్యముల గురించి తొందరపడుచున్నావు, ఒక్కటే మన నొత్త నుండి తీసివేయబడదు. ఆ మంచి కార్యమును మనము నేర్చుకోవాలా. మనం చూస్తే దేవుని పాదము యొద్ద మరియై కూర్చుండి వాక్యం వినుచుండెను. మార్తా ఎక్కువ పని చేసి ఉన్నది. మరియ ఏం చేసింది? దేవుని పాదములో కూర్చుండి వాక్యము విని వచ్చింది. మనం చూస్తాము. అలాగే మన రూతు జీవితంలో మనం చూస్తాము. మొదటిగా స్నానం చేసుకోవాలా, జ్ఞానస్నానం, బాప్తిస్మా. రెండవది ఆత్మతో నింపబడాలా. మూడవది బట్టలు కట్టుకోవాలా. నాలుగవది మనం చూసాము, దేవుని పాదమునొద్ద కూర్చుండి దేవుని వాక్యము చదవాలా, వినాలా. అప్పుడే మన జీవితం మార్పు చెందవచ్చును. ఏ రూతు జీవితంలో ఎలాగూ రచన వచ్చింది, ఎలాగూ మార్పు చెందింది, మనం ఈ వాక్యంలో చూస్తాము. మన తర్వాత మనం చూస్తే 3 అధ్యాయం 10 వచనం. రూతు 3 అధ్యాయం 10 వచనం. 3:10. 10లో 11 2 కలిసి చదువుతాము. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన పొందదన దానువు. కొంది వారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపగా యుండునవలసిన నీ మునుపట్టి సనే ప్రవక్తన కంటే వెనకటి సందే ప్రవక్తన మరి ఎక్కువై ఉన్నది. కాబట్టి నా కుమారి, భయపడకుము, నీవు చెప్పినదందయు నీకు చేసేదను. నీ కోరిక నీ యోగ్యరాలని నా జనులందరూ ఎరుగుదురు. బోవాసు చెప్పినారు, నీ యోగ్యరాలని మన జనులందరూ ఎరుగుదురు. మన ఈ వాక్యంలో ముందిన ప్రవక్తన కంటే వెనకట్టి ప్రవక్తన ఎంతో మంచిగా ఉన్నది. మనసు మోవాపురాలైన స్త్రీ ఆయన పట్టిని దేవుని మందిరంలో వచ్చింది, దేవుని పొలములో వచ్చింది. అట్టి తర్వాత దేవుని పనికలతో నిలగడగా ఉండింది. అట్టి తర్వాత మనం చూస్తే ఏం చెప్పిందో లోబడి ఆ కార్యము చేసెను. అట్టి తర్వాత మనం చూస్తే జీవితంలో దీనత్వం ఉన్నది మనం చూస్తాము. తన్ను తాను అప్పగించుకొనేను, బోవాసు చేతులు అప్పగించుకొనను, పరదేశి నన్ను అనుకొని అప్పగించుకొనేను. అట్టి తర్వాత మనం చూస్తే పొలములో వెళ్ళిన తర్వాత రూతుకు రచన వచ్చింది మనం చూస్తాము. అట్టి తర్వాత మనం చూస్తే ముందిన ప్రవక్తన కంటే వెనకట ప్రవక్తన ఎంతో
మంచిగా ఉన్నది మనం చూస్తాము. మోవాపురాలు ఎవరు ఎరగదు, ఎవరు అట్టి మోవాపు స్త్రీ అయిన రూతుని ఎవరు తెలుసుకొనలేదు. అట్టి మోవాపు స్త్రీ రూతుకో అందరూ ఎరిగి వచ్చెను మనం చూస్తాము. ఎంజో మంచి ప్రవర్తన ఆమెలో ఉన్నది మనం చూస్తాము. ముందు ప్రవర్తన కంటే వెనకట్టి ప్రవర్తన ఎంతో మంచిగా ఉన్నది. నీ యోగ్యరాలని నా ఊరులో అందరూ తెలుసుకున్నారు. మనము ఎవరెవరు తెలుసుకోవాలా, మన జీవితం ఎలాగ ఉన్నది, మనం జీవితం ఎంతో పరివర్తన మార్పు చెందిందా, మన జీవితము అందరూ చూసుకోవాలా. అప్పుడే మన అందరూ సాక్షి ఇయ్యవచ్చును. మన జీవితం ముందు ప్రవర్తన కంటే అలాగే జీవితే ఉంటే మన జీవితం మార్పు చెందలేదే, మన జీవితం దేవుడి కొరకు నిలకడగా ఉండలేదు, దేవుని కొరకు జీవితం జీవించలేదు అనుకొనే ఎవరు మనము ఎరుగలేదు, ఎవరు మనము సాక్ష్యం ఇవ్వదు మనం చూస్తాము. మనం చూస్తే బోవాసు చెప్పినారు, నహోమి చెప్పింది మనం చూస్తాము, ఊరులు అందరూ చెప్పినారు. ఒక మంచి స్త్రీ మనం చూస్తే బలి స్త్రీ మనం చూస్తాము. ఎంతో ఉస్కా జీవితం మార్పు చెందింది మనం చూస్తాము. అలాగే మన జీవితం మెల్లమెల్లగా మన జీవితం మార్పు చెందాలా. మన రూతు జీవితంలో త్వరగా లేదు, మెల్లమెల్లగా మార్పు చెందింది మనం చూస్తాము. అట్టి తర్వాత మనం చూస్తాము, మన దేవుని దగ్గర ఎక్కువగా సమయం గడపాలా. అప్పుడే మన జీవితం మార్పు చెందవచ్చును. మనం దేవునికి దూరంగా వెళ్ళి, మనం దేవుని మందిరంకు దూరంగా వెళ్ళి, దేవుని వాక్యమును దూరంగా వెళ్ళి మన జీవితం మార్పు రాదు. మనం మన జీవితంలో మార్పు రాదు. మన ఎవరికి సాక్షిగా పోతున్నాము మనం జీవితం చూస్తాము. మనం ఈ కోసం దేవుని దగ్గర వెళ్ళాలా, దేవుని మందిరంలో ఉండాలా, దేవునికి సంతోషకరంగా ఉండాలా మన జీవితం. మనం చూస్తే తర్వాత మనం చూస్తాము 3 అధ్యాయం 18 వచనం. రూత్ 3:18. అప్పుడు ఆమె, నా కుమారి, యా సంగతి నేటి దినమున నెరవేర్చుదేనే కానీ ఆ మనుష్యుడు ఊరకుండడు మనం చూస్తాము. కనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండుమను. నహోమి చెప్పింది, నెరవేర్చే వరకు బోవాసు ఉండరు. నీవు ఎలాగో జరిగించినో కనిపెట్టుకొనుము, నీ ఊరకుండుము. మనం ప్రార్థన జీవితం గురించి మనం చూస్తాము. ఊరకుండును మనం కనిపెట్టుకోవాలా. మనం వాక్యంలో చదివితే సియోను వెలుగు వచ్చిన వరకు దేవుడు ఊరకుండును మనం చూస్తాము. వెలిగించే వరకు, రెచ్చనం వరకు. మనం యేసయ్య 62 మనం చదివితే, యేసయ్య 62:2లో మనం చదివితే, అప్పుడు 1:2లో మనం చదువుతాము. యేసయ్య 62:1-2 వచనంలో ఉండదు. సియోనును బట్టి, యెరూషలేమును బట్టి ఊరకుండను, కార్యం జరిగిన అంతవరకు ఊరకుండను దేవుడు చెప్పినారు. అలాగూ దేవుడు మన కొరకు కార్యం చేస్తారు, ఊరకుండా కార్యం చేస్తారు. మనం యేసయ్య 62:7 వచనంలో 62:7లో మనం చూస్తే, మనం కూడా దేవుని
ఊరకుండునట్లు ఎడతెక్కగా ప్రార్థన చేయాలా. యెరూషలేము ప్రశంస వచ్చిన వరకు మనము దేవుని ఊరకుండుడి మనం చూస్తాము. అలాగూ దేవుని దగ్గర వెళ్ళి ప్రార్థన కార్యం చేయించు వరకు మనం ఊరకుండునట్లు దేవుని ప్రార్థన చేయాలా. దేవుని ఎడతెక్కగా ప్రార్థన చేయాలా. అప్పుడే ప్రశంస పృథ్వీపై ఏ కార్యం వచ్చును మనం చూస్తాము. దేవుని నామం కొరకు ప్రశంస మహిమ వచ్చును. దేవుడు మన కొరకు ఊరకుండును, మా కూడా ఊరకుండునట్లు ప్రార్థన చేయాలా. కనిపెట్టి ప్రార్థన. మనం ఒక వాక్యం చదువుతాము. కీర్తనలు కనిపెట్టుకొనుము. కీర్తనలు 42 అధ్యాయం. మన కీర్తనలో చదివితే దేవుని కొరకు కనిపెట్టు వారికి దేవుడు కార్యం జరిగించెను. మనం కీర్తనలు 57 అధ్యాయం 2 వచనంలో మనం చూస్తే దేవుడు మన కొరకు అన్నీ చేస్తారు మనం చూస్తాము. అలాగే రూతు కొరకు బోవాజు అన్ని కార్యము జరిగించెను మనం చూస్తాము. దేవుడి కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడే దేవుడు మన కొరకు కార్యం జరిగించెను మనం చూస్తాము. చివరగా మనం చదివితే రూతు 4 అధ్యాయం 10 వచనం నుండి 13 వచనం వరకు చదువుతాము. रूत 4:10 से 13 तक हम पढ़ने से रूत एलागू విడిపించబడెనో మనం చూస్తాము. మనం చూస్తే మోవాబీరాలని సంపాదించుకొనెను. బోవాజు అందరు దగ్గర నిలబడి చెప్పినారు, చనిపోయిన వారిని పేరుని స్థిరపరచినట్లు మోవాబురాలైన రూతును సంపాదించుకొనెను. చనిపోయిన వారు మనం చూస్తే ఆదాము జీవితంలో చనిపోయెను. ఆదాము జీవితంలో కోల్పోయిన ఆ ఆశీర్వాదమును దేవుడు మన ద్వారా తిరిగి పొందించినారు. యేసు మసీహు ద్వారా దేవుడు ఈ లోహంలో వచ్చి మన కొరకు రక్తం చిందించినారు. రక్తం చింది క్రయం చెల్లించెను. అప్పుడు మనలను రూతుకు ఎలాగూ బోవాజు క్రయం చెల్లించినారో, వెళ్ళి కొరకు విడిపించినారో, అలాగూ దేవుడు మనలను రక్తం చింది మనలను పెళ్ళి కొరకు విడిపించి మనము క్రయం చెల్లి విడిపించినారు, సుందరపరిచినారు. మన జీవితంలో మన కొరకు ఏర్పరచుకున్నారు. యోసే మనం పడినేసే ఓసే 2 అధ్యాయం 19 వచనంలో మనం చూస్తే నా కొరకు నిన్ను ఏర్పరచుకున్నాను మనం చూస్తాము. మనం చూస్తే పెళ్ళి కొరకు సిద్ధపడి ఉన్నది. రూత్ బోవాజుతో పెళ్ళి చేసేటకు సిద్ధపడి ఉన్నది. అన్నీ అయిపోయింది, రక్షణ పొందింది, అన్ని కార్యం అయిపోయింది. తర్వాత చివరిలో మనం చూస్తే పెళ్ళి కొరకు సిద్ధపడి ఉన్నది మనం చూస్తాము. బోవాజు చివరిలో మనం చూస్తే బోవాజుతో రూతుకు పెళ్ళి చేసాను మనం చూస్తాము. అలాగే దేవుడు మనలను
పెళ్ళి కొరకు సిద్ధపడి ఉన్నారు మనం చూస్తాము. రాబో దినంలో మనము ఒక్కరోజు కొరపిల్ల వివాహంలో మనము పాలు పొందాలని దేవుడు మనలను ఒక్కరోజు వచ్చి తీసుకుపోవచ్చున్నారు. ఆ వివాహంలో పెళ్ళి వివాహంలో పెళ్ళిలో మనము పాలు పొందుటకు మమ్మును తయారు చేసుకోవాలా. మనం వాక్యంలో చదివితే కుమారుని వివాహం కొరకు అందరూ పెళ్ళి సిద్ధపరిచి అందరిని పిలుచుచున్నారు. ఎవరు రాలేదు. ఎవరెవరు రావచ్చో వాళ్ళు పెళ్ళిలో పాలు పొందినారు. మమ్మును చరిసేసుకోవాలా. దేవుడు వాక్యం విని దేవుడు పెళ్ళి కొరకు మమ్మను సిద్ధపరచుకోవాలా మనం చూస్తాము. प्रकाशित वाक्य प्रकटनम 21:2 हम पढ़ने से చదువుతాము. ప్రకటనం 21 అధ్యాయం 2 వచనములు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్ళి కుమారై వలె సిద్ధపడి ఉన్నది మనం చూస్తాము. యెరూషలేము పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడి సిద్ధపడి ఉన్నది. మన పెళ్ళి కుమారు వలె సిద్ధపడి ఉన్నది. మమ్మును సిద్ధపరచుకోవాలా. మనం ఈ వాక్యంలో చదివితే ప్రకటనం 19వ అధ్యాయం 7 వచనం. బలమైన ఉరుపును శబ్దమును పోలిన యొక్క స్వరము స్వరాధికారియు పశువులను మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. కొరపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచబడి కొనియున్నది. మనం ఈ వాక్యంలో చూస్తాము. కొరపిల్ల వివాహం వచ్చుచున్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనెను. మనం చూస్తాము ఈ వాక్యంలో. రూత్ తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది మనం చూస్తాము. ఎలాగూ మోవాబుల నుండి నిర్ణయం తీసుకొని వచ్చింది. ఫీరు పొలంలో వెళ్ళింది. తర్వాత మనం చూస్తాము ఆ జీవితం మార్పు చెందింది. లోబడిన జీవితం ఉన్నది. తన్ను తాను తక్కించుకున్న జీవితం ఉన్నది మనం చూస్తాము. పొలంలో వెళ్ళినప్పుడే ఆ జీవితం మార్పు వచ్చెను. ముందిన ప్రవక్తన కంటే వెనకట్టి ప్రవక్తన ఎందో ఫలిస్త్రీ మనం చూస్తాము. గుణవంతులి మనం చూస్తాము. అలాగే ఆ జీవిత మార్పు వచ్చింది మనం చూస్తాము. అలాగే వివాహం కొరకు తాము పెళ్ళి కొరకు సిద్ధపడి ఉన్నది. చివరిగా మనం చూస్తే పోవాస్తో పెళ్ళి చేసుకునేది. తర్వాత బట్టలు వచ్చినారు. తర్వాత ఈ రూత్ చరిత్రం వచ్చింది. పోవాసు ఓబేత్ ఈసాయితో దావుద్తో వంశంలో యేసుమసి వచ్చినారు. ఎలాగో ఆశీర్వాదం పొందింది. మనం ఎవరు తెలియలేదు ఎక్కడ ఉన్ని వచ్చింది. అట్టి తర్వాత తన్ను తాను
అప్పగించుకొన్నది, తన్ను తాను మంచి నిర్ణయం తీసుకున్నది, లోపడిన జీవితం ఉన్నది. అట్టువలనే ఈ రూత్ ఆశీర్వాదం పొందింది మనం చూస్తాం. అలాగే మన జీవితం కూడా ఉంటే అప్పుడు మనము ఈ లోహంలో మంచి ప్రవర్తన చేస్తే ఆ లోహంలో వచ్చు పరలోకంలో స్వర్గమే మనము కూడా అలాగూ సిద్ధపడి ఉంటే దేవుడు వివాహంలో కొరపిల్ల పెళ్ళి కొరకు తన్ను తాను సిద్ధపరచుకోవాలా. మమ్మను మనం చూస్తే మత్తయి సువార్త 25 అధ్యాయం 1 నుండి 5 వచనం వరకు మనం చూస్తే 5 కుమారి బుద్ధిమంతులు, 5 కుమారి బుద్ధిహీనుడు. అలాగూ ఊగుతారు, అలాగూ సిద్ధపడలేదు 5 వారు. దేవుడు వచ్చినారు, అప్పుడే వాళ్ళు తను తాను సరి చేసుకున్నారు. దేవుడు వచ్చినప్పుడు దేవుడు రాలేదు, ఆ సమయం పెట్టింది, వాళ్ళు ఊగినెల నిద్రపోతున్నారు. అప్పుడు దేవుడు వచ్చినారు. దేవుడు వచ్చినప్పుడు శబ్దం వినినప్పుడు తన్ను తాను చరిచేసిన. అలా ఉండకూడదు. మనము దేవుడు ఎప్పుడు రావో మనకు తెలియలేదు. దేవుడు వచ్చే వరకు మనము సిద్ధపడి ఉండాలా, మనము సరిచేసుకోవాలా, మమ్మను తాను తయారు చేసుకోవాలా. అప్పుడే దేవుడు వచ్చినప్పుడు మనము కొరపిల్ల వివాహములో పాలు పొందవచ్చును. మనకు ఆ వివాహంలో స్థలం ఇయ్యబడును మనం చూస్తాము. అలాగ మన జీవితం కూడా ఉండవలసి ఉన్నది. రూత్ ఎలాగ ఆశీర్వాదం పొందిందో అలాగూ మనము కూడా పొందవలసి ఉన్నది. మన తన్ను తాను సరిచేసుకోవాలా, మన జీవితము దేవుని కొరకు సరిచేసుకోవాలా. నిలకడగా ఎలాగూ సంఘంలో ఉండి పని చేస్తుందో అలాగూ మనం కూడా నిలకడగా సంఘంలో ఉండాలా, పనికత్తెలతో కూడా ఉండాలా. అప్పుడే ఆశీర్వాదం పొందవచ్చును. మనము దేవుడు సంఘము ద్వారా కాపాడును, ఆశీర్వాదం ఇచ్చును. రూత్ జీవితంలో ఎలాగూ వచ్చింది. మనం అక్కడ ఇక్కడ తిరగవద్దు, మన ఒకే చోటిలో ఉండాలా, ఒక్కటే దేవుడి నివాస మందిరములో నివసించాలా, నాటపడాలా. అప్పుడే రూత్ ఎలాగో ఆశీర్వాదం పొందిందో అలాగూ మనము కూడా ఆశీర్వాదం పొందవచ్చును. ఈ వాక్యమును దేవుడు ఆశీర్వదించును. ప్రార్థన చేస్తాము. నా ప్రేమగల తండ్రి, నా దేవా, నా మాట ఆలకించువాడా, నీకు ధన్యవాదాలు. ఈ వాక్యం చెప్పుటకు నాకు ధైర్యము, బలము, జ్ఞానము ఇచ్చావు. నీకు ధన్యవాదాలు. ఈ వాక్యం అందరికి పెంచుటకు సహాయం చేశావు. నీకు ధన్యవాదాలు. ఈ వాక్యం వ్యర్థంగా రాకుండా ఈ వాక్యం అందరిలో పని చేయనట్లు కార్యం జరిగించండి. ఈ వాక్యం అందరికి ఆశీర్వాదకరంగా ఉండునట్లు సహాయం చేయండి. నా బలంతో కూడా లేదు, నా జ్ఞానంతో లేదు, నీ ఆత్మ కార్యం జరిగించమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.